ఉద్ధవ్ థాకరేకి ఇప్పుడు ఒక పెద్ద సమస్య. కరవమంటే కప్ప కోపం, విడవమంటే పాము కోపం. తను హిందుత్వ ఎజెండా, మరాఠా ఎజెండా పక్కన పెట్టేసి కాంగ్రెస్ బాటలోకి పోయి తద్వారా కాంగ్రెస్తో జట్టు కట్టడం వలన తనకు వచ్చింది పోయింది, ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది అయింది. క్రిందటిసారి జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే అత్యధిక ఓట్లు, అత్యధిక సీట్లు సాధించి కాంగ్రెస్తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన పాపం, వాళ్ళు చెప్పినట్టు విన్నటువంటి పాపం, హిందుత్వాన్ని పక్కన పెట్టిన పాపం, శివసేనలోంచి ఉద్ధవ్ థాకరేని వదిలిపెట్టేసి షిండే వెళ్ళి భారతీయ జనతా పార్టీ చేరి ప్రభుత్వం ఏర్పాటు చేసి ఈయనకి శాంతం దెబ్బ కొట్టినటువంటి సంఘటన ఒకటైతే, ఇప్పుడు తాజాగా ఉద్ధవ్ థాకరేకి సీట్లు 20 వచ్చినాయి, అందరికంటే ఎక్కువ. కానీ ఓట్లు 16.5% వచ్చినాయి. కాంగ్రెస్కి 20% వచ్చేటప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉద్ధవ్ థాకరే వల్లే తాము దెబ్బతిన్నాం, ఉద్ధవ్ థాకరే లాంటి హిందుత్వవాదులని వాళ్ళని ముస్లింలు నమ్మలేదు, ముస్లింలు కూడా అందుకనే వ్యతిరేకంగా ఓట్లేశారు. కొన్ని చోట్ల ముస్లిం సామాజిక వర్గం బలంగా ఉన్నటువంటి చోట్ల కాంగ్రెస్ని కాదని ఎంఐఎం లాంటి వాళ్ళకి ఓట్లేశారు. దీని మొత్తానికి కారణం ఉద్ధవ్ థాకరే లాంటి వాళ్ళు అంటున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మహా వికాస్ అఘాడీలో ఉండాలా వద్దా అన్నటువంటి నిర్ణయించుకునేటటువంటి పరిస్థితి ఉద్ధవ్ థాకరేది. వెళ్తే ఒక సమస్య, ఇక ఎవడండా లేకుండా పోతుంది. ఉంటే ఒక సమస్య, ఇప్పటికున్నటువంటి చివరి ముద్ర పోతుంది. 20 మంది ఎమ్మెల్యేలు, దాదాపు 9 మంది ఎంపీలు ఉన్నారు ఇప్పుడు ఆయనకి. వాళ్ళు మళ్ళీ అటు వెళ్ళిపోతారేమో షిండే వైపు. ఎందుకంటే రాబోయే 5 ఏళ్ళు ప్రభుత్వం బీజేపీ కూటమిది అయి ఉంటుంది, మహాయతి కూటమిది అయి ఉంటుంది. అలాగే సెంటర్లో కూడా 4 ఏళ్ల పాటు 4.5 ఏళ్ల పాటు మోడీ ఉన్నప్పుడు ఈయనతో ఉండి ప్రయోజనం ఏంటి అన్నటువంటి చర్చ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఉద్ధవ్ థాకరే సైలెంట్ అయిపోవడం ద్వారా భవిష్యత్తును కాపాడుకుంటాడా, లేకపోతే కనుక మహావికాస్ అఘాడీ నుంచి యువతలకు వచ్చేసేసి ఇటు ఏమన్నా చేరతాడా చూడాల్సి ఉంది.